తీసుకుపోవడానికి మనవంతుగా మనం చేయాల్సిన కృషిని నెల నెలా మనం చర్చించుకుంటున్నాం. ఇది మనం వీధిలో చర్చించుకుంటున్నాం. వీధిలో విన్న వాళ్ళ ద్వారా ఇళ్ళకి చేరాలా, వీళ్ళ ద్వారా మీ ఇళ్ళకి చేరాలా, పరిసరాల పరిస్థితుల గురించి అందరికీ అవగాహన కల్పిస్తూ మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. పిల్లలందరూ దీన్ని పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాం. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని స్వచ్ఛత కార్యక్రమాల కొరకు నిర్మాణం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మేరకు ప్రతి 3వ శనివారం కూడా స్వచ్ఛత మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీలు చేస్తూ ప్రజల్లో స్వచ్ఛత మీద పరిసరాల పరిశుభ్రత మీద అవగాహన చేసేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధ్యాపకులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, పోలీసు సిబ్బందికి, చిన్నారులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. ఈరోజున మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మన జీవితము మన చేతిలోనే ఉంది. మనం ఎప్పుడైతే పరిసరాల పరిశుభ్రత పాటిస్తామో మన ఆరోగ్యం గురించి ఎప్పుడు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం ఉండవు. మన పరిసరాల పరిశుభ్రత ఎప్పుడు పాటిస్తామో అప్పుడు మన ఆరోగ్యంతో పాటు మన పక్కవాడి ఆరోగ్యానికి కూడా మరింత సమయం కానీ కన్సర్న్ అంటే వాళ్ళ గురించి ఆలోచన కానీ ఉందని తెలియజేసేటువంటి ఒక బహుభావ వాతావరణంలో సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం విస్తృతంగా ప్రజలకు తీసుకోవాలా. తద్వారా వచ్చే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు చాలా ఆరోగ్యంగా పని చేసే గంటలు మెరుగుపరుచుకొని ఎక్కువ గంటలు పనిచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఎక్కువ సామర్థ్యంతో పనిచేయగలిగినటువంటి పరిస్థితుల్లోకి వారందరి ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత. అంతేకాకుండా ఏదైతే ఈ రోజున మనం ఆరోగ్యం గురించి డబ్బులు ఇచ్చిస్తున్నామో ఆ ఖర్చు తగ్గే రకంగా మన భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కూడా చిన్నారులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈ రోజున ఏదైతే ఈ కార్యక్రమం ఉదయాన్నే మొదలు కావాల్సింది నా నుంచి 1 గంటన్నర 2 గంటలు లేట్ అయిందని చెప్పి తెలియజేస్తుందని చెప్పాలని చెప్పేసి ఎండలో చిన్నారులను ఎక్కువ నింపొద్దండి, 15 నిమిషాలు 20 నిమిషాలు కంప్లీట్ చేసి పంపించండి చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి ఎన్ఈఓ గారికి కావచ్చు, అధ్యాపక బృందానికి కావచ్చు, హెడ్మాస్టర్స్ కావచ్చు, ఎన్ఈఓ వంతులకు కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.